హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మేము వాడపల్లి వచ్చామండి. 7 ఇయర్స్ అయిందనమాట వాడపల్లి వెళ్ళి. ఎందుకంటే మా పెద్ద పాప పుట్టినప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇదే వెళ్ళటం అనమాట. చాలా ఫేమస్ అయిపోయింది కదండి వాడపల్లి. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు. మనం దగ్గరగా ఉండి కూడా వెళ్ళటానికి బద్ధకం అనమాట. మనకి ఎంత దగ్గరండి అయినా కూడా మనం వెళ్ళలేకపోతున్నాము. ఇంకా మేము ఊరు నుంచి వచ్చాను కదండి, నేను ఇంకా అక్క నేను అయితే కలిసి అయితే వెళ్తున్నా. దేవుడు అంటే అందరికీ ఇష్టమే కదండి. కలియుగ దైవం ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. అలాగే మేము మా ఇంటి దగ్గర నుంచి అయితే మాకు మ్యాక్సిమం ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందండి. మా ఊరు నుంచి, మా రాజోల్ నుంచి మేము రావులపాలెం అయితే ఒక క్యాబులో వచ్చామండి. రావులపాలెం వరకు 50 రూపాయలు టికెట్ అనమాట. అక్కడి నుంచి అయితే 20 రూపాయలు తీసుకుంటాడండి. మనం రావులపాలెం వెళ్ళామంటే కన్ఫామ్గా వాడపల్లికి 10 నిమిషాలకి బస్సు ఉంటుంది. అలాగే ఆటోస్ ఉంటాయి. ఆటోకైనా 20 రూపాయలే, బస్సుకైనా 20 రూపాయలే, ఏదైనా ఒకటేనండి. మీరు ఎవరైనా సరే వైజాగ్ నుంచి వచ్చి వాళ్ళైనా రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి రావులపాలెం రావాలి. రావులపాలెం నుంచి అన్ని బస్సులేనండి మీకు వాడపల్లి. సాటర్డే అంటే వాడపల్లి ఏవన్నా వెళ్తాయి. సాటర్డే ఒకటే కాదండి, ప్రతి రోజు కూడా అక్కడ వెహికల్స్ మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. అనుకూలంగానే ఉంటాయి అన్నీని. మేమైతే అక్కడ దిగిపోయాము, క్యాబ్ దిగిపోయి మేము బస్సు అయితే ఎక్కేసామండి. బస్సు ఆల్రెడీ మేము కార్ దిగేటప్పటికే బస్సు రెడీగా ఉంది. ఇంకా బస్సు ఎక్కేసామన్నమాట. రావులపాలెం నుంచి అయితే మనకి 8 కిలోమీటర్స్ ఉంటుందండి వాడపల్లి. ఇంకా మేమైతే బస్సు ఎక్కేసామండి. బస్ డ్రైవర్ని వీడియో తీస్తుంటే నవ్వుతున్నారనమాట. ఇదిగోనండి మేమైతే వాడపల్లి వచ్చేసాము. 8 కిలోమీటర్స్ అనమాట. అదంతా విలేజ్ అండి. ఊర్లో నుంచి లోపలికి రావాలండి. ఈ ప్లేస్ అంతా మొత్తం 252 ఎకరాలంటండి. ఇది మొత్తం అనమాట. మనకి ఇది చరిత్ర అంటే నాకు కొద్దిగా తెలుసు. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి లాస్ట్ వరకు. కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఒక రహస్యం ఉందని కూడా చెప్పాను కదండి, మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు చెప్తానమాట. ఆ రహస్యం కనుక మీరు ఫాలో అవుతే కనుక మీ ఏ కోరికైనా సరే కన్ఫామ్గా తీరిపోతుందండి. నేను నిదర్శనం అనమాట. అలాగే మా చుట్టాల ఆవిడ కూడా అలాగే చేసిందండి. తను కూడా చెప్పిందండి. దానికోసమే చెప్తున్నాను. ఇది అందరికీ తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళ కోరికలు కూడా తీరుతాయని ఒక నమ్మకం అండి నాకు. అలాగే మేము బస్ దిగామండి. బస్ దిగిన కాడ నుంచి మేము ఎప్పుడో వచ్చాం కదండి, చాలా రోజులు అయిపోయింది మేము వచ్చి. చాలా చేంజెస్ అయిపోయినాయి అనమాట టెంపుల్ దగ్గర మొత్తం A to Z. ఇంకా మాకు ఒక ఆవిడ తగిలిందనమాట. ఇంకా ఆవిడని పట్టుకుని అయితే ఆవిడ వెనకాలే వచ్చేసాము. ఇక్కడేనండి, ఇక్కడ నుంచి అయితే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మేము ప్రదర్శనలు స్టార్ట్ చేసే ముందు మేము కొబ్బరికాయలు ఆల్రెడీ తెచ్చేసుకున్నాము. మా ముందు ఉన్నదన్నారు కదా, ఆవిడైతే మాకు హైవేలో జాబ్ అనమాట. వాళ్ళ హస్బెండ్ తనైతే వచ్చిందండి. మా జగ్గనపేటలో హైవేలో అనమాట జాబ్ అంట. ఆవిడ వచ్చిందనమాట. ఆవిడైతే 1116 టికెట్కి వెళ్తుందంటండి. తన కొబ్బరికాయలు అయితే తీసుకుంటుంటే మేమైతే ఆవిడ దగ్గర నుంచున్నాం అనమాట. ఆవిడ మేము ఒకేసారి ప్రదక్షిణలు అయితే చేసుకుందామని చెప్పేసి నుంచున్నాము. చూసారు కదండి, శనివారాల ప్రత్యేకత ప్రతి బోర్డు దగ్గర ఉన్నాయన్నమాట. ఎందుకంటే 7 కొండల వరకు శనివారం ఇష్టం అని చెప్పేసి ఇక్కడంతా రాసుంది కదండి. మీకు ఎవరికైనా ఇక్కడ నెంబర్లు కనుక కావాలంటే కనుక అవి కనుండి వస్తుంది. అలాగే మనకి గూగుల్లో కూడా నెంబర్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయండి. గూగుల్లో కొట్టామంటే వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఎవరైనా 7 శనివారాలు చేసి 8వ శనివారం అష్టోత్తకం పూజ ఉంటుంది కదండి, అష్టోత్తర పూజ. ఆ పూజకి కనుక టిక్కెట్లు కావాలన్నా PRO కౌంటర్ ఉంటుంది అనమాట. అక్కడ కౌంటర్ కూడా నెంబర్ కూడా ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఇచ్చారండి. అక్కడ ఫోన్ చేస్తే మన టిక్కెట్లు కూడా ఆన్లైన్లో తీసేసుకోవచ్చు. 116 దర్శనం కూడా ఆన్లైన్లో ఇస్తున్నారంటండి. ఎవరైనా కావాలితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్ కూడా మీకు నేను మేబీ కింద లింక్ ఇస్తాను, చూడండి. ఎంతమంది జనం అంటే నిజంగా మేము సాటర్డే వెళ్ళామండి. నేనేంటంటే ముడుపు 7 శనివారాలు చేశాను కదండి. 7 శనివారాలు చేసిన తర్వాత ముడుపు కట్టుకున్నాను అనమాట. 7వ శనివారం ఆ ముడుపు అయితే నేను దండం పెట్టుకున్నాను. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వేసుకుంటానని. తిరుపతి అయితే ఇప్పుడు వెళ్ళలేం కదండి. ఇంకా వాడపల్లి అయితే మాకు దగ్గరగా ఉంటుంది కదా, మా కోనసీమలోనే కదా అని చెప్పేసి నేను ఎలాగా సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదండి, అప్పుడైతే ముడుపు అయితే పట్టుకుని వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ముడుపు అయితే పట్టుకెళ్ళి హుండీలో వేద్దామని చెప్పేసి, అలాగే చాలా రోజులు అయింది కదా దర్శనం చేసుకుని అని చెప్పేసి వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇంకా ఎంతమంది జనం అంటేనండి నిజంగా చాలా దారుణం అండి. ఒక 50,000 నుంచి 70,000 వరకు ఉంటారు, నిజంగా చెప్తున్నాను. వీళ్ళందరూ రౌండ్లు అండి, ప్రదక్షిణ చేసేవాళ్ళు అనమాట. ఎంత ప్రదక్షిణ పెట్టారంటే చాలా ఎక్కువ పెట్టారండి. అంత ప్రదక్షిణ అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చెయ్యలేరనమాట పాపం. లోపడిస్తే ఓకే, లోపడైతే ఓన్లీ నార్మల్ డేస్లో లోపలికి ఎలా ఉంటుంది. సాటర్డే అయితే మాత్రం పెద్ద రౌండే చేయాలండి. మ్యాక్సిమము 1 కిలోమీటర్ ఉంటుందండి ఒక్కొక్క రౌండుని. 7 ప్రదక్షిణలు చేయాలన్నమాట. అంటే దేవుడి మీద భక్తితో మనకి ఏమనిపించదు. మేమైతే 7 ప్రదక్షిణలు చేసామండి. అక్కడే మనకి మామూలుగా హౌస్ కట్టుకోవాలని ఒక ఉంటుంది కదండి కోరిక, నిజంగా ఉన్నానండి. ఇక్కడ ఇటుకలు పెట్టి ఇలా చేసుకుంటే కన్ఫామ్గా హౌస్ కట్టుకుంటారంటండి. చాలామంది అయితే అక్కడ చెప్తున్నారు, చాలామంది మాటలు విన్నానమాట. అక్కడ 7 ఇటుకలు కొనుక్కోండి, లేకపోతే మీ ఇంటి దగ్గర నుంచి మీ సొంత ఇటుకలైనా పర్లేదు. అక్కడైతే ఇటుకొచ్చి ఒక 20 రూపాయలు 30 రూపాయలు వసూలు చేస్తున్నారండి. 7 ఇటుకలు అయితే తీసుకుని వాటికైతే శుభ్రంగా క్లీన్ చేసి వాటిని నామాలు అయితే పెట్టుకుని అఖండ దీపం పెట్టాలండి. అలాగే తులసి మాల కూడా వేసుకోవాలి. అలాగే తాంబూలం పెట్టి పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. అన్నీ అక్కడ అమ్ముతారు. మీకు పిండి దీపం వచ్చి 20 రూపాయలు, అలా చాలా ఎక్కువ కాస్ట్ అయితే అక్కడ ఉంది. మీరు మ్యాక్సిమం మీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ అన్నీ కొనాలంటే మనం కొనలేము, డబల్ ఛార్జెస్ చేసేస్తున్నారు. తులసి మాలలు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కాస్ట్ అయితేని. మేము వెళ్తున్నప్పుడైతే 10 రూపాయలు చెప్పారు. తులసి మాల అయితే తక్కువగా ఉంది. పువ్వులు తులసి మాల చాలా రీజనబుల్గా ఉన్నాయండి. అలాగే చాలామంది వాళ్ళ కోరికల కోసం, ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి, ఎవరికైతే సంతానం కలగాలి, ఎవరైతే పెళ్లి జరగాలి, వాళ్ళందరూ కూడా అక్కడ దీపాలు అయితే పెట్టుకుంటున్నారండి. ఇక్కడైతే అఖండ దీపం ఇటుకలు పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుంటున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలండి కన్ఫామ్గాని. కొబ్బరికాయ కొట్టేసి పిండి దీపాలు పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుని తులసిమాల అయితే వేసుకోవాలి. 7 వారాలు తిరిగిన తర్వాత ఇలా అయితే పెట్టుకోవాలంటండి. కొంతమంది అయితే ముందే పెట్టేసుకుంటున్నారు, కొంతమంది అయితే 7 వారాలు తిరిగిన తర్వాత పెట్టుకుంటున్నారనమాట. వాళ్ళు ఇష్టం అనమాట. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారనమాట. నేను అడుగుతుంటేని మీరు ముందనే పెట్టుకోవచ్చు, తర్వాతనే పెట్టుకోవచ్చు. భగవంతుడికి మనం నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా మనకు కోరుకుందంటే భగవంతుడు నిశ్చలంగా తీరుస్తాడండి మన కోరిక. నిజంగా చెప్తున్నాను. చాలా నమ్మకంతో మనం కోరుకునే కోరిక కూడా చాలా మంచిగా ఉండాలండి, ధర్మంగా ఉండాలి మన కోరిక కూడా, స్వార్థంగా కాకుండా. అలాంటి కోరిక ఎందుకు తీర్చరండి? కొంతమంది అక్కడ కొంచెం పాజిటివ్గా చెప్తున్నారు, నెగిటివ్గా చెప్తున్నారు. మేము తిరిగామండి, మా కోరిక నెరవేరలేదు అని మనం అనుకోకూడదండి. మనం మనస్ఫూర్తిగా ధర్మంగా కోరుకుంటే భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో మన కోరిక నెరవేర్చకుండా ఉండడండి. నిజంగానే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఇంతలాగే ఎందుకు ప్రసిద్ధి చెందారంటే ఆయన కోరికలు తీరుస్తున్నారే కాబట్టే కదా చెందారు. ఇది వరకు ఒక 10 years బ్యాక్ అయితే ఇంత డెవలప్మెంట్ లేదండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మాకు రిలేటివ్స్ కూడా అక్కడే ఉన్నారు. నార్మల్గా ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఒకళ్ళు ఆ ఊర్లో వాళ్ళే మామూలుగా 7 ప్రదర్శనలు చేసి దండం పెట్టుకుంటారు కదండి, అలాగే టెంపుల్కి వచ్చి దండం పెట్టుకుంటే కోరిక నెరవేరిందనమాట. అలాగా తను వేరే వాళ్ళకి చెప్పడం, వేరే వాళ్ళకి చెప్పడం, అలా 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 డెవలప్ అయిపోయిందండి. అలాగా అది ఎక్కడికి వెళ్ళింది? బెంగళూరులో ఒక అతను వ్యాపారవేత్త అంట. తను వచ్చి 7 వారాలు తిరిగి తన కోరిక నెరవేరిందని చెప్పేసి పబ్లిసిటీ ఎప్పుడైతే చేశారో ఇంకప్పటి నుంచి ఫుల్ డెవలప్మెంట్ అయిపోయిందండి. ఒక్కొక్క హుండీ 35 రోజులకి కోటి రూపాయలు దాటుతుందంటే అంత దాకా ఎలా వెళ్ళింది? ఆ వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పవారని చెప్పేసి మనకు తెలిసిపోతుంది కదండి. ఇలా అయితే ఎలా అంటే మనకి నార్మల్గా ఉన్న వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహాలు కదండి, రాడు విగ్రహం కదా. ఇక్కడ రాడు విగ్రహం కాదండి, చెక్కతో చెక్కిన విగ్రహం అనమాట. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. మనకు ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం అండి. అందుకే మనకి ఎర్ర చందనం నుంచి వచ్చిన వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు కదండి. ఇక్కడ ఎర్ర చందనంతో చెక్కిన విగ్రహం అనమాట అదైతేని. ఇది కూడా చాలా భిన్నంగా ఉంటుందండి. మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇది సెకండ్ది అనమాట. మనకి తిరుపతిలో ఎంత ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయో ఇక్కడ కూడా సెకండ్ది అనమాట. మన భూలోకంలో పాపాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసారు. మళ్ళీ ఇక్కడ కూడా మనకి కోనసీమలో గోదావరి ఒడ్డున మనకి ఇక్కడైతే దర్శనం అయితే ఇస్తున్నారండి. టెంపుల్ అయితే 1759 సంవత్సరంలో నిర్మించారంటండి. ఇదైతే
ఒక వ్యాపారవేత్త, అతను అగ్నికుల శత్రువుడు కులస్తురండి. తనైతే నౌకులైతే పెద్ద గాలివాన వస్తుందనమాట. పడవలు ఉంటాయి కదండి, పడవలు అన్నీ మునిగిపోతున్నాయి అనమాట పెద్ద గాలివానకి. పడవలన్నీ మునిగిపోతుంటే తన వ్యాపారం అంతా గోదావరిలోని సముద్రంలోని చేస్తారండి. అతను పెద్ద వ్యాపారవేత్త అనమాట అతను. అయితే అతను ఏమనుకున్నారంటే, నాకు తెలిసిన విషయం అనమాట, అతను ఒక దండం పెట్టుకున్నారంట, కలియుగ వెంకటేశ్వర స్వామి, నా నౌకలు నా పడవలన్నీ క్షేమంగా తిరిగి వస్తే నిన్ను గర్భవడిలోంచి తీసుకొచ్చి నీకైతే గుడి కట్టించి నిన్ను నేను కొలుస్తానని చెప్పేసి అతనైతే చెప్పారండి. గజేంద్రుడు, అతని పేరు గజేంద్రుడు అనమాట. అతనైతే అలా చెప్పడం వల్ల ఆ గాలివాన అయితే తగ్గిపోయిందండి. గాలివాన అయితే తగ్గిపోయిన తర్వాత వాళ్ళ పడవలు కూడా చాలా క్షేమంగా వచ్చినాయి అంటండి. అప్పుడు అతనైతే ఇంకా గుడి కట్టించాలి విగ్రహం కోసం అని చెప్పేసి అనుకుంటుంటే, అతను ఒక మునీశ్వరుడు, అదే ఒక అతను ఉంటే అతను కలలో కనిపించి ఇలా ఇక్కడెక్కడో ఉంటుంది ఒక చెక్క, దాంట్లో ఉంటాను నేనని చెప్పేసి అంటే, అప్పుడు వీళ్ళందరూ డప్పులు అన్నీ వాయించుకుంటూ వెళ్ళి అక్కడ తెరిస్తే అనమాట ఆ ఎర్ర చందనం చెక్క అయితే కనిపించిందంటండి. అది పట్టుకొచ్చి మనకి ఇక్కడ ప్రతిష్టాపన చేశారనమాట. నాకు ఇది ఎలా తెలుసు అంటే, నాకు ఒక అతన్ని అడిగానండి అక్కడ, అతనికి కొద్దిగా తెలుసు అంటే అతను అయితే చెప్పారండి నాకైతేని. ఇదైతే అదే చరిత్ర అంట. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఒక 10 సంవత్సరాల నుంచి ఇంత డెవలప్మెంట్ అయిపోయిందండి. అతను కలియుగ దైవం అండి, అంత ప్రత్యేకమైన దేవుడు అనమాట. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా ప్రత్యేకమే కదండి. ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఇక్కడ కాయిన్స్ ఉంటాయి కదండి, కాయిన్స్ నిలబెడితే మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఒక ఉంటుందన్నమాట. నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వీడియో తీయలేదండి, ఇలా నిలబెట్టానమాట. నిజంగా నిలబడ్డదండి, ప్రామిస్గా చెప్తున్నాను, నిలబడ్డది. తర్వాత వీడియో తీస్తున్నప్పుడు అయితే అస్సలు నిలబడలేదండి. దానికి కూడా ఒక లింక్ ఉంటుంది కదండి. నిజంగా చాలా గ్రేట్ అండి, నిజంగా వెంకటేశ్వర స్వామి అయితేని. నేను నమ్మిన దైవము నాకు ఎన్నో చేశారండి. మీకు రహస్యం ఒకటి ఉందని చెప్తున్నాను కదా, చాలామంది 7 శనివారాలు తిరుగుతున్నారు కదండి, తిరుగుతున్నారు కరెక్టే. మీరు ఫస్ట్ శనివారమే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళకుండా దేవుడికి పూజ అయితే చేసుకుని ముడుపు కట్టుకోండి. ఆ ముడుపు కట్టుకుని మీ కోరిక అయితే కోరుకుని ఆ ముడుపు 7 శనివారాలు పూజలో ఉంచండి. పూజలో ఉంచిన తర్వాత వెంకటేశ్వర స్వామికి లాస్ట్ వారము, మీరు లాస్ట్ 7 శనివారాలు ఉంటుంది కదా, లాస్ట్ వారం పట్టుకొచ్చి అక్కడ ముడుపులు వేసి ఒక హుండీ ఉంటుంది కదండి, మీ కోరిక కోరుకుని ఆ ముడుపు అయితే వెంకటేశ్వర స్వామి గుళ్ళో వేసేసి దండం పెట్టుకుని మీదే అంతా బాధ్యత అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి చెప్పండి. అలా చెప్తే కన్ఫామ్గా నిజంగా కోరిక చాలామంది నెరవేరలేదు అన్నారు కదండి, అదేనండి. నిజంగా అలా చేస్తే కన్ఫామ్గా మీ కోరిక అయితే నెరవేరుతుంది. నేను చెప్తున్నాను నిజంగా అని. ఇదైతే అక్కడ షాప్స్ అండి, ఇలా అయితే చాలా షాప్స్ అనమాట. నేను చాలా వీడియోస్ తీసాను, కాకపోతే లాంగ్ అయిపోతుందండి, అందుకని చెప్పేసి చాలా కట్ చేశాను అనమాట. నిజంగా ఎంత బాగుందంటే, మనకి తిరుపతిలో ఎంత విశాలంగా ఎంత బాగుంటుందో ఇక్కడ కూడా సేమ్ అంతేనండి, చాలా బాగుంది. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు ఎంత ప్రత్యేకమైనవో నేను చెప్తున్నాను కదండి. మీ కోరిక ధర్మంగా ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి నెరవేరుస్తారు. అలాగే ముడుపైతే కట్టుకోండి. ఇలాగే ఇక్కడ చాలామంది పువ్వులు కూడా పెట్టి లెక్క పెట్టుకుంటారనమాట. ఓకేనండి, నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు అయితే మీకు చెప్పాను, ఆ రహస్యం కూడా చెప్పాను కదండి. ప్రతి ఒక్కరూ ముడుపు కట్టి మీ కోరిక కోరుకుని భగవంతుడికి హుండీలో వేసేయండి, ఆయనే చూసుకుంటాడు. ఇంకా ఇంకైతే దర్శనం అయితే మేము చేసేసుకుని మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదండి, మేము ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పటికే 1:30 అయ్యింది. మాకు దర్శనం అదంతా అయ్యేటప్పటికే 5:30 అలా అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అయిందండి, చాలా లేట్ అయిపోయిందనమాట. అలాగే ఓకేనండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెళ్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, అందరికీ బాయ్ బాయ్.